చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచిన నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం ఏ నాయకులు పట్టించుకోలేదని బీజేపీ అభ్యర్థి దుర్గం అశోక్ అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అది డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యమని అన్నారు. బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఆ విషయం ప్రజలకు కూడా నమ్ముతున్నారని, అదే తనను గెలిపిస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థితో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థి దుర్గం అశోక్ తన ప్రచారాన్ని కూడా చెన్నూరు పట్టణంలో నిర్వహిస్తాడు. ప్రచారానికి సంబంధించి కూడా భారీగా కూడా జనస్పందన ఉన్నది. దీనికి సంబంధించి మన దగ్గర దుర్గం అశోక్ ఉన్న నిజంగా కూడా ప్రచారం ఎలా జరుగుతూ ఉన్నది, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అన్నగారు నమస్తే, చెప్పండి ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్? ఈరోజు చెన్నూరు పట్టణము, చెన్నూరులోని ప్రజలందరూ మార్పుపై ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, మీరు గత ఎన్నికల్లో వినోద్ గారు వారి అన్నగారే ఇప్పుడు వివేక్ గారు పోటీ చేస్తున్నారు. వినోద్ గారి పాలన చూశారు, వాళ్ళు హైదరాబాద్ యొక్క పాలన చూశారు. మళ్ళీ ఇతనేనా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళు కరెక్ట్ ఎలక్షన్ టైంలో వచ్చి వారు డబ్బులతో సంచులతో వచ్చి ఏదో కొనుక్కొని పోయి పదవి అనుభవించి డబ్బులు వేల కోట్లు దాచుకొని ప్రజలకు సేవ చేసే స్థితిలో లేరు. కనుక ఈ ప్రజలు ఆలోచిస్తున్నారు ఈసారి వారిని ఎట్లయినా తిప్పికొట్టి పంపాలని. అలాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాలకృష్ణ గారు వారు చెన్నూరు ప్రజల యొక్క కొడుకు అని అనుకున్నారు. కానీ వారు ప్రగతి భవన్ కేసీఆర్ కొడుకు లెక్కనే ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఆ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కూడా విస్మరిస్తారు. ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎందుకు ఆదరిస్తున్నారంటే బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేశారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఓసీలోని పేదవారందరూ సైతం ఒకసారి బీజేపీ పార్టీ వైపు చూడాలని చూస్తారు. ఇంతవరకు టీడీపీని చూశారు, కాంగ్రెస్ని చూశారు, అలాగే బీఆర్ఎస్ని చూశారు. ఈసారి ఖచ్చితంగా బీజేపీని చూద్దామని ప్రజలందరూ యువత కంకణం కట్టుకొని చూస్తున్నారు. ఖచ్చితంగా గెలుపు దిశగా మేము అడుగులు వేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు మాకు ఆదరిస్తారు. నేను చేసిన సేవా కార్యక్రమాలు గత 8 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను. అలాగే పదవి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, అసెంబ్లీకి పంపిస్తే చెన్నూరు యొక్క అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1గా తీర్చిదిద్దాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ముఖ్యంగా కూడా ప్రధానంగా ఇక్కడ కాళేశ్వరం బ్యాక్వర్డ్ చాలా మంది రైతులు ప్రతి సంవత్సరం కూడా పంటలు నష్టపోతూ ఉన్నారు. ఇటు అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు గతంలో పనిచేసిన ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. నిజంగా కూడా మీరు ఎమ్మెల్యే గెలిస్తే ఇట్లా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేసే అవకాశం ఉన్నది, ఏమి వాళ్ళకి చెప్పదలుచుకున్నారు? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు ప్రాంతానికి గురైన దేవులవాడ, లక్ష్మీపూరు, శివారము, పౌనూరు, గోపాల్పూర్, వేలాల ప్రాంతాల్లో ఆ రోజు వరద ముంపునకు గురై ఇల్లు ఇడిసబెట్టేసి బయటకు వెళ్ళి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా అది ఎమ్మెల్యేగా పదవి అనుభవించిన వారు కూడా వారికి ఏం సాయం చేయలేకపోయారు. ఆ రోజు నేను సుమారు 1000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపించడం జరిగింది. అలాగే వారి బాధని నేను స్వయంగా వెళ్ళి చూశాను. ఒక్కొక్కరు వారి ఇంట్లో ఉన్న బురదను తీసుకోవడానికే వారికి పాపం 2 రోజులు సమయం పట్టింది. దానికే ఒక్కొక్కరికి 50,000 ఖర్చు అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం అనేది చెల్లించలేదు. కాబట్టి ప్రజలు ఈసారి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా తరిమికొట్టే ఆలోచన చేస్తున్నారు. అలాగే మేము అధికారంలోకి వస్తే ఆ కరకట్టల నిర్మాణం సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి ఖచ్చితంగా ఆ కరకట్టల నిర్మాణం కంప్లీట్ చేసి ఈ ప్రజలకు నష్టం జరగకుండా చేయడానికి నేను నా వంతుగా కృషి చేస్తాను. రైట్, ముఖ్యంగా కూడా ఏదైతే మీ పార్టీలోనే చాలామంది సీట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఇవాళ పార్టీ మారిండ్రు, వాళ్ళ ఎఫెక్ట్ ఏమన్నా మీ మీద వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఇక్కడ పడేటువంటి అవకాశం ఉందా? పార్టీలోకి వస్తుంటారు, పోతుంటారు, నాయకులే వెళ్తున్నారు, ప్రజలు వెళ్ళట్లేదు. కంపల్సరీ ప్రజలు మార్పు ఎదురు చూస్తున్నారు. ఈ నాయకులు ఎందుకు వారి స్వార్థం కోసం వెళ్తున్నారా, మరి ప్రజల బాగోగుల కోసం వెళ్తున్నారా అని ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఆ నిశ్చితంగా గమనించే క్రమంలో వారు అందరూ బీజేపీ పార్టీ వైపు చూసే ఆలోచన. ఇంతవరకు బీజేపీ పార్టీ పరిపాలన చూడలేదు కనుక తెలంగాణలో ఈసారి బీజేపీ పార్టీ వైపు పట్టం కట్టే అవకాశం 100% ఉంది. 3వ తారీఖున ఖచ్చితంగా చెన్నూరు గడ్డ మీద కాషాయ జెండా ఎగురుతుంది. బీజేపీ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్గా ఇది అభ్యర్థి దుర్గం అశోక్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు ఉన్నత పదవుల్లో కొనసాగిన కానీ చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మాత్రం వెనుకబడేసిందని చెప్తా ఉన్నారు. ఇక ఏదైతే రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ రాష్ట్రం వీళ్ళు అభివృద్ధి చెందుతారని తెలుపుతున్నారు. ఖచ్చితంగా చెన్నూరు నియోజకవర్గ ప్రజలు కూడా తను భారీ మెజార్టీతో గెలిపించి కూడా అసెంబ్లీకి పంపడానికి కూడా సిద్ధమైననైతే అభ్యర్థి దుర్గం అశోక్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు, చెన్నూరు, మంచిర్యాల జిల్లా.